గురుగారు దశమహావిద్యా దేవతల్లో రెండవ దేవత తారాదేవి గురించి చెప్పరా? తారాదేవి అనేటువంటి ఆవిడి మన యుక్తంలో అత్యంత అద్భుతమైన ఫలితాలు, కీర్తి, సంపద అధికంగా సంపాదించుకోవాలి అంటే ఈ తారాదేవిని ఆరాధించాలి. రాజకీయ నాయకులు కానీ, ఉన్నత స్థాయి కానీ, ఇబ్బందులు కలుగుతూ కానీ, చాలాసార్లు ఎలక్షన్స్లో ఓడిపోయి కానీ, లేకపోతే బిజినెస్లో అత్యధికంగా నష్టం వచ్చింది కానీ పేరుతో సరే వీళ్ళకి ఈ తార అద్భుతమైన ఫలితాలు కలగజేస్తుంది. ఓకే. తారాదేవి సాధన అనేటువంటిది మిట్ట మధ్యాహ్నం కూడా చేసుకోవచ్చు. ఈ తారా సాధన మధ్యాహ్నం వేళ కూడా చేయొచ్చు. ఓకే. ఈ తారా సాధన అనేటువంటిది మనకి తామర పూసలతో మాలతో జపం చేస్తే మంచి ఫలితం. ఓకే. తారాదేవి తను తేజస్సును కలగజేయడంతో పాటుగా సంపదను ఎక్కువ ఇస్తుంది. సాధకుడు ఇందాక చెప్పినట్టుగా ముఖం పీక్కుపోవడం ఉండదు, తేజస్సుగానే ఉంటుంది. అప్పుడే సూర్యకిరణాలు పడి కలుగులు విచ్చుకున్నట్టుగా, చంద్రకిరణాలు పడి కమలాలు వికుచున్నట్టు ఇలా వికిస్తున్నట్టు ఏ విధంగా అయితే ఉంటుందో ఇతని ఫేస్ దినదిన అభివృద్ధి చెందుతుంది. కొత్త కొత్త వస్తువులు తెలియకుండానే ఇంట్లోకి వస్తుంటాయి, ఖ్యాతి పెరుగుతూ ఉంటుంది. ఓకే. ఈ తారా విద్య చేసేటువంటి వారు తెల్లటి వస్త్రాలు కట్టుకుని తెల్లటి పుష్పాలతో మాత్రమే ఈ కార్యక్రమం చేస్తారు.